ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం మరి అప్లోడ్ అవుతూ ఉంది. వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు, మనల్ని బలపరచబోతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి. అంతేకాకుండా మరి ఛానల్లో షార్ట్స్లో, వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు, సంఘంలో మరి ప్రార్థనల్లో, మీటింగ్స్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకొని జరిగిస్తూ ఉన్నటువంటి అనేకమైన స్వస్థత, విడుదల, మరి అద్భుతమైన కార్యములు, గర్భఫల విషయమై, ఉద్యోగముల విషయమై, ఆత్మీయ జీవితాల్లో ఉజ్జీవించబడటం, ఎదుగుదల, ఇటు అనేకమైనటువంటి కార్యములను ప్రభు జరిగిస్తూ ఉన్నారు కనుక టెస్ట్ మనీస్ ఉంటున్నాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అటు వాటన్నిటి ద్వారా దేవుడు మీ విశ్వాసాన్ని కూడా బలపరచబోతున్నాడు, మిమ్మల్ని కూడా అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అంటే కండిషన్తో కూడినది. మరి దేవుని ఆత్మచేత అపోస్తలులు రచించినటువంటి మాట, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమని అంటే, మనము అలయక మేలు చేయాలి, మనం మేలు చేయుట యందు విసిగిపోవద్దు. అలయక విసిగిపోక మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, తగిన కాలమందు దేవుని యొద్ద నుండి ఆ పంటను, ఆ ఫలాన్ని మనం కోసుకోబోతూ ఉన్నాం, పొందుకోబోతూ ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే దేవునిలో ఆత్మీయులుగా, విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నటువంటి మనం ఏది చేసినా మనుషులకు చేస్తున్నట్టు కాక దేవునికి చేస్తున్నట్లుగా చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం మేలు చేస్తూ ఉన్నా, సహాయము చేస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, విత్తుతూ ఉన్నా, మనం ఏ కార్యం చేస్తూ ఉన్నా అది ప్రభువునకు చేస్తున్నామనేటటువంటి మంచి మనస్సాక్షి కలిగి, ఎటువంటి డంబం లేకుండా, అతిశయం లేకుండా, దీన మనస్తో దేవుడిచ్చిన దాంట్లో దేవుని కోసం నేను చేస్తున్నానని నిలబడేటటువంటి వారిని, అలసిపోక, విసుక్కోక, సనుగుకోక దేవుని కోసం మనం నిలబడుతూ ఏది మనం చేస్తూ ఉన్నా దేవుడు నిశ్చయంగా తగిన కాలమందు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన స్వభావం, ఆయన ప్రేమ, ఆయన కనికరం అటువంటిది. ఎవ్వరి నుంచి ఆయన తీసుకునే దేవుడు కాదు, కానీ ఆయన పరిచర్య కోసం, ఆయన కోసం మరి క్రియల్లోనూ, విత్తుటలోనూ, ప్రార్థించటలోనూ, అన్ని విషయాల్లో ప్రభువు కోసం మనం ఆనందముతో మనంతట మనం సిద్ధపడి దేవుని కోసం క్రియలు చేయటానికి మరి పూనుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి తిరిగి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒకానొక సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో, తగిన కాలమందు నిశ్చయంగా నీవు ఏదేది చేసి ఉన్నావో వాటన్నిటికీ ప్రతిఫలం నీ దేవుడు నీకు దయచేయబోతున్నారు. కనుక దేవుని ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, రెండోదిగా దేవుని పరిచర్య నిమిత్తము ప్రార్థించేవారిగా, నిలబడేవారిగా, దైవజనుల కోసం చేతులు ఎత్తేవారిగా ఈ దినాల్లో మనం ప్రాముఖ్యంగా కొనసాగుతూ ఉంటుండగా తగిన కాలమందు దేవుడు నీకు సమృద్ధి అయిన పంటను దయచేయబోతున్నాడు. ఆ పంటను తగిన కాలమందు నీవు కోసుకోబోతున్నావు. నీ పిల్లల తరానికి దీవెనగా ప్రభు దయచేయబోతున్నాడు. కనుక రహస్యంగాను, సమాజంలోను, దేవుని యొక్క సన్నిధిలోను, ప్రార్థించటలో, దైవజనుల విషయమే ఎత్తిపట్టుటలో, రెండోదిగా విత్తుటలోను, దేవుని సముఖంలో దేవుని కార్యాలు జరగాలని ప్రార్థించటలో, విజ్ఞాపన చేయటలో, ఉపవసించటలో ఈ దినాల్లో సంఘాలుగా, దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలంగా మనం కొనసాగుతూ ఉంటుండగా అలయక, సొమ్మసిల్లక, సనుగు కొనక, గుణుగు కొనక దేవుని కోసం మనం నిలబడుతుండగా, మేలు చేస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా తగిన కాలముందు నీకు, నీ కుటుంబానికి గొప్పదైనటువంటి బహుమానం, ప్రతిఫలం దయచేయునుగాక. ఆయన ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి సంతోషంగా మనం ఏం చేద్దాం? ప్రభు కొరకు నిలబడదాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మనం దేవుని సన్నిధిలో చేస్తుండగా ఆయన మన కొరకు విస్తారమైన తన కృపను కుమ్మరించబోతున్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలాగున అందరం ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ దినం మాతో మీరు మాట్లాడుతున్నారు. మేము తండ్రి అయ్యా మేలు చేయక మానొద్దని, మేలు చేయుట యందు విసుకవద్దని, అయ్యా అలయక మేలు చేసితే మేమి తగిన కాలమందు పంట కోతుమని, ఫలము కోసుకుందామని ప్రభా నువ్వు సెలవిస్తున్న దేవుడు. అందరి ఎడల ప్రభా అయ్యా మేలు చేసేవారిగా, సహాయము చేసేవారిగా, ప్రార్థించేవారిగా నీవిచ్చిన సామర్థ్యము నుండి, కృపనుంది ప్రభా చేయి చాచువారిగా మేము ఉంటే కృప చూపించండి. నీకు ప్రభా చేయుచున్నట్టుగా ప్రభా జరిగిస్తూ
ఫలిస్తూ ఉంటుండగా నిశ్చయంగా నువ్వు తండ్రి తగిన కాలం ముందు నీ ప్రజలకు ఫలమిచ్చే దేవుడు. ఈ రోజు వరకు ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో పోరాటాలతో ఉంటున్నారు, కొట్టబడుతున్నారో ప్రతి వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. నీ నామాన్ని బట్టి ప్రభువా మరి తండ్రి నీ బిడ్డలు నిలబడుతుండగా రావలసిన దీవెన ఆశీర్వాదం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డకు దయచేయబడును గాక. సహాయము దయచేయండి, ఆశీర్వదించండి. వారు ప్రభువా నిలబడుతుండగా నీ కృప, నీ కనికరం, మేలు చేయక మాననటువంటి అద్భుతమైన నీ బాహు నీ ప్రజల పక్షాన యేసు నామములో ఈ దినాన చాపబడును గాక. సమస్యలతో ఉన్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభా, విడుదల దయచేయండి అయ్యా. ఆయా విధమైనటువంటి ఆత్మ సంబంధమైన పోరాటాలు ఎదుర్కొంటున్న వారికి విడుదల కలగజేయండి ప్రభా. భూతగాదాలు నాయన, డబ్బుల విషయంలో ప్రభా, కోర్టు కేసులు తండ్రి, వివాహములో ప్రభా అయ్యా, భార్యాభర్తల మధ్యలో అసమాధానము తండ్రి, పిల్లలకి నాయన తండ్రి చదువు లేనటువంటి స్థితి అయ్యా ప్రభా, ఇదిగో అవిధేయతా స్థితిలో ఉన్న బిడలు ఇటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బిడలకి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. సమాధానం దయచే ప్రతి గృహంలో నీ కార్యం జరుగును గాక. ఆత్మీయంగా ప్రతి వారు బలపరచబడుదురు గాక, నీ అగ్ని చేత నింపబడుదురు గాక అయ్యా. రక్షణ, మారుమనసు తగిన ఫలములు ఫలించే కృపను ప్రతి బిడ్డకి ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తూ నూతనమైన జనులు ప్రభా, అన్యజనులు ప్రభా, నీ పేరు ఎరగని వారు, నీ ప్రేమను ఎరగని వారు అయ్యా, వారిని తట్టు నడిపించబడాలా, ఆకర్షించబడాలా. రక్షణ మార్గంలో వారిని తన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ కార్యాన్ని బిడ్డల జీవితాల్లో ఈ ఉదయకాలం జరిగించమని ప్రార్థిస్తూ నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ బిడ్డలందరినీ బలపరచండి. తగిన కాలం ఇప్పటి వరకు నిజముగా నీవు మాట్లాడినట్లుగా విత్తిన వారు ప్రభా, నిలబడుతున్న వారు ఇది మొదలుకొని ప్రభా తగిన కాలం యేసు నామములో వారికి స్థిరపరచబడును గాక అయ్యా. ఫలం పొందే కృప ప్రతి వారికి దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి తండ్రి. వారి జీవితంలో శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక. శ్రేష్టమైన ఫలములు, దీవెన తండ్రి పొందే కృపను అనుగ్రహించండి. రక్షణ కార్యం నీలో స్థిరపరచబడే కృపను అయ్యా, నీ ఫలములు ఫలించే భాగ్యం నటి బిడ్డలకి ఈ సంవత్సరం దయచేయమని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం దయా కిరీటం వారికి ధరింపచేసినందుకు వందనాలు. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి మీరు తెలియపరచండి. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మీ అందరి కొరకు అద్భుతమైన కార్యములు చేయును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.